హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్. గుడ్. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఇక ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వీడియో అండి. వీడియోని ఇంటి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి వీడియోని చూడడం అయితే స్టార్ట్ చేసేయండి. నేనైతే చాలా వీడియోస్లలో చెప్పినా కదా, వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొంతమంది వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి, అందుకే మీరైతే వీడియోని లైక్ చేసి వీడియోని చూడడం అయితే స్టార్ట్ చేయండి. నాకు తెలుసు మీరు లైక్ చేస్తారని చెప్పేసి. ఇక ఈ రోజు అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అని చెప్పేసినా కదా, ఫ్రైడే రోజు చుక్కల ముగ్గు వేసుకుంటే ఇంటికి చాలా అందంగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా చుక్కల ముగ్గులు అయితే వేస్తున్నాను. మన ముగ్గులు అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రావు, అది కూడా నార్మల్ డిజైన్స్ అయితే వేయగలను, కానీ ఇలా చుక్కల ముగ్గులు వేయడం అంటే నిజంగానే పెద్ద టాస్క్. ముగ్గులు బాగా వేయడం కూడా ఒక కళ అని చెప్పేసి నాకైతే పెళ్ళైన తర్వాతనే తెలిసింది. ఎందుకంటే మనం పెళ్ళైన తర్వాత డైలీ అయితే ముగ్గు పెడతాం కదా, ఒకరోజు పెట్టిన ముగ్గు మళ్ళీ నెక్స్ట్ డే పెట్టాలి అని అస్సలు అనిపించదు. వేరే వాళ్ళకి ఏమో కానీ నాకైతే అస్సలు అనిపించదు అనమాట. ఒకరోజు పెట్టిన ముగ్గు అయితే నెక్స్ట్ 1 వీక్ తర్వాత పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. నేనైతే ఒక ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నాను చుక్కల ముగ్గులో. ఇప్పుడు పెట్టింది అయితే అస్సలు ఆ ముగ్గు అయితే కాదు. నేను ఒకటి అనుకుంటే ఇంకో ముగ్గు అయితే వేసిన. చుక్కలు పెట్టేటప్పుడు బాగానే పెడతా, ఇంకా వేసేటప్పుడే తెలుస్తుంది ఆ చుక్క ఇటుపోతుంది ఈ చుక్క ఇటుపోతుంది. అస్సలు వేయలేకపోయినా. బార్డర్స్ అయితే పర్లేదు, మంచిగానే వేసిన. ఇంతకు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో మీరే కామెంట్లో అయితే షేర్ చేసేయాలిగా. చుక్కల ముగ్గులు చూడడానికి చాలా బాగా అందంగా ఊపిస్తాయి కదా, అట్లనే మన ట్రెడిషన్ని మన కల్చర్ని చూపిస్తాయి చుక్కల ముగ్గులు అని చెప్పేసి నేనైతే ఎప్పటికీ నేర్చుకోవాలి అని అనుకుంటా. కానీ కొంచెం టఫ్ అయినా సరే నేర్చుకోవాలి. ఇంకా ముందైతే ఖచ్చితంగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం వర్క్ అయితే ఎక్కువనే ఉంటుంది. నా వ్లాగ్లో అయితే మీరైతే మొత్తం వీడియోని ఎండ్ వరకు చూసేయండి, నేను ఫ్రైడే రోజు ఏం చేస్తానని చెప్పేసి. సరే కానీ ఆ టాపిక్ వదిలేయండి. కానీ నేనైతే ఇప్పుడే యూట్యూబ్లో అయితే ఇప్పుడే వ్లాగ్స్ ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నా కదా, నాకు తెలిసిన వాళ్ళైతే ఎలా చూసుకుంటున్నావు, ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ ఎలా తీస్తున్నావు, నీకు సాధ్యపడుతుందా, ఏమైనా కష్టం అవుతుందా అని చెప్పేసి నన్ను అడిగారనమాట. ఇప్పుడైతే దానికైతే నేను ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాను. వాళ్ళకే కాదు, ఇంకా చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి కదా, చిన్న పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ తీయడం అవసరమా అది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని మనమైతే బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత పరిస్థితి అయితే లేదు కదా. అలా అని చెప్పేసి ఇంట్లోనే ఖాళీగా అయితే అస్సలు కూర్చోబుద్ధి కాదు. యూట్యూబ్ చేసుకుంటూ కట్టలు డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశం అయితే ఏం లేదు, కానీ మనకు నచ్చిన పని చేయడంలో ఆ ఆనందమే వేరే లెవెల్లో ఉంటుంది కదా. నాకు ఈ పని ఇష్టం, ఈ ఫీల్డ్లో చేయాలి అని అనిపిస్తుంది, అందుకే నేను ఇలా చేస్తున్నాను. మనకి ఇష్టమైన పని చేయడం ఎంత కష్టమైనా సరే మనం ఇష్టంగా చేస్తాం కదా. నాకు ఇలా ఇష్టం ఉంది, నేను డైలీ ఇలా నేను చేసే వర్క్ని, నేను చేసే రొటీన్ వర్క్ని వీడియో తీసి షూట్ చేసుకొని ఇలా చూపించుకోవడం అంటే నాకు ఇలా ఇష్టం, అందుకే నేను ఇలా చేస్తున్నాను. తప్పేం లేదని చెప్పేసి నా ఒపీనియను. మీరేమంటారు? మన మనసు బాగాలేనప్పుడు కానీ, ఇంకా మనకు బాధ కలిగినప్పుడు కానీ మన వీడియోస్ అన్నీ ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. స్పెషల్గా నేను యూట్యూబ్ కొరకే వీడియోస్ అయితే తీసి ఏం పెట్టట్లేదు కదా, నా డైలీ వ్లాగ్స్, నేను చేసుకునే పనిని, నా రొటీన్ని నేనైతే వీడియో తీసి ఇట్లా అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా తీయడం కూడా కొంచెం కష్టమే అనుకోండి, అది కూడా చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పనినంతా చూసుకుంటూ, వంట చేసుకుంటూ, ఇంటి పనిని చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ వీడియో తీయడం అంటే మామూలు విషయం అయితే ఏం కాదు. కానీ నాకు ఇలా చేయడం ఇష్టం, అందుకే నేను ఇలా చేస్తున్నాను. చెప్పినా కదా, కొన్ని పనులు కష్టమైనా సరే ఇష్టంగా చేస్తే దాంట్లో కష్టం కనిపించదని నేను చెప్పినా కదా, ఇది కూడా ఇలాగే అనమాట. నిజంగా చెప్తున్నా కదా, యూట్యూబ్లో సక్సెస్ రావడం అనేది అది మామూలు విషయం అయితే అస్సలు కాదు. చాలామంది అయితే అనుకుంటారు ఈమెకి ఏం పని ఉంటుంది, ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, పని తీరిన తర్వాత వీడియోస్ అన్నీ అదొకటి ఇదొకటి వీడియో తీసి యూట్యూబ్లో పెడుతుంది, ఆమెకి ఏం పని పాటు ఉండదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ అలాగా ఎప్పుడు అనుకోవద్దండి. ఖచ్చితంగా యూట్యూబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక గోల్తోనైతే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. నేను కూడా అట్లనే స్టార్ట్ చేసిన. నేనైతే పెద్దగా అయితే స్టార్టింగ్లో అయితే వీడియోస్ అయితే ఏం పెట్టలేదు, షార్ట్ వీడియోస్ పెట్టేది. అది కూడా పర్టికులర్గా నాకు తెలిసేది కాదనమాట, ఇట్లా పెట్టాలి అట్లా అని చెప్పేసి ఏదో అలా పెట్టేదనమాట. నేను వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా ఎలా పెట్టేదంటే మా కన్నయ్య మంత్లీ పిక్స్ అవన్నీ వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, అవితోని స్టార్ట్ చేసింది అనమాట.
అవి కూడా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటో నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను. అంతకు ముందుకు మా హైదరాబాద్ కూడా మంత్లీ రెడీ చేసుకుంటూ పిక్స్ అయితే సేవ్ చేసుకునేదనమాట. ఒకరోజు మా హైదరాబాద్ అయితే ఫోన్ పాడు చేసింది, ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. అలా కాకుండా ఎప్పటికీ మెమోరీస్ కదా గుర్తుండాలని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో పెడితే ఎప్పటికైనా సరే వాళ్ళ పిల్లలు కూడా ఎన్ని జనరేషన్స్లోకి వెళ్ళినా సరే మన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ భద్రంగా ఉంటాయని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అలా మా కన్నయ్య అయితే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఇలా పెడుతూ ఉంటుంటే కొంచెం అయితే గ్రోత్ వచ్చిందనమాట. నాకు తెలియకుండానే నా ఛానల్ అయితే 1K దాటిపోయిందనమాట. 1K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. 1K అయ్యాక కూడా నాకు అసలు తెలియదు యూట్యూబ్ అంటే ఇట్లా 1K తర్వాత ఇంకా 4,000 అవర్ వాచ్ అవర్ టైం కావాలి ఇట్లా అని చెప్పేసి నాకైతే అస్సలు యూట్యూబ్ ప్రాసెస్ కానీ అవన్నీ నాకైతే అస్సలు తెలియదు అనమాట. పెద్దగా నేనైతే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేదాన్ని కాదు. అంతకుముందు షార్ట్ వీడియోస్ కానీ నార్మల్గా సాంగ్సే సెట్ చేసి అలా పెట్టేదాన్ని అనమాట. ఏదో ఊరికే అలా పెట్టేది చెప్తున్నా కదా నేను. నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియక ముందుకే నాకైతే 1K ఫ్యామిలీ అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే నా వాయిస్ బాగుందని చెప్పేసి, నా వీడియోస్ బాగున్నాయి, నా కంటెంట్ బాగుందని చెప్పేసి అని నాకు తెలిసిన అక్క అయితే నాకైతే గైడ్ చేసింది అనమాట. యూట్యూబ్ అంటే ఇది ఇలా ఉంటుంది, ఇలా చెయ్యి కావ్య, నీ వాయిస్ బాగుంది, మంచిగా చేస్తున్నావు, ఇంకెట్లా చేయాలి అంటే యూట్యూబ్ గురించి మొత్తం అయితే నాకైతే అన్ని డీటెయిల్స్ అయితే అక్క అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. ఇప్పుడు నేను ఇలా వీడియోస్ చేయడానికి అంటే డైలీ ఇలా వ్లాగ్స్ చేయడానికి కానీ ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ రీజన్ వచ్చేసి అక్క అనమాట, సంధ్య అక్క. ఆ అక్కకు కూడా ఛానల్ ఉంది, నేను ఛానల్ నేమ్ కూడా చెప్తాను, మీరైతే చెక్ చేయండి. ఆ అక్క అయితే ఫ్యాషన్ గురించి జ్యువెలరీ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ అక్క వీడియోస్, చాలా కంటెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అక్క ఛానల్ నేమ్ వచ్చేసి ఫిట్ అండ్ ఫ్యాబ్ అని ఉంటుంది, విత్ శరణ్య అని చెప్పేసి ఉంటుంది. ఒక్కసారి మీరు చెక్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లేడీస్కి సంబంధించిన ఫ్యాషన్ జ్యువెలరీ అవన్నీ అయితే అక్క అయితే పోస్ట్ చేస్తూ ఉంటుంది. అక్క చెప్పడం వల్లనే నేనైతే ఇప్పుడైతే వ్లాగ్స్ చేస్తున్నాను. నువ్వు కంటెంట్ చేయి కావే, బాగా చేస్తున్నావు, నువ్వు పెట్టే కంటెంట్ ఏందో నువ్వు దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అయితే చెయ్యి అని చెప్పేసింది. ఇక అక్క చెప్పిన కాడి నుంచి నేను డైలీ అయితే వ్లాగ్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఆ అక్క చెప్పినప్పుడు అయితే అదే కొత్తలో అయితే నేనైతే సర్జరీ చేయించుకున్నా, ట్యూబెక్టమీ చేయించుకున్నా అనమాట. దాని గురించి చెయ్యి కావ్య అని కూడా చెప్పింది. చాలా అంటే చాలా బాగా చెప్పింది, ఎలా చేయాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను చేసిన ఫస్ట్ వీడియో కూడా అదే అనమాట. ట్యూబెక్టమీ గురించి ఆన్ కెమెరా అయితే మొత్తం మాట్లాడినా నిజంగా అట్లా మాట్లాడతా అని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అక్క ఇచ్చిన ధైర్యమే కావచ్చు మేబీ అలా మాట్లాడడానికి కానీ ఇప్పుడు కూడా వ్లాగ్స్ చేయడానికి కానీ మెయిన్ రీజన్ అయితే అక్కనే అని నేనైతే చెప్తున్నాను. ఇప్పటికీ కూడా ఏమైనా తప్పులు చేసినా ఇంకా వీడియోస్ తీయడంలో కానీ ఇంకా ఎడిటింగ్లో కానీ వాయిస్ ఓవర్లో కానీ ప్రతి ఒక్కటి ఏమైనా తప్పు చేసినా కూడా కాల్ చేసి మరీ చెప్తుందనమాట. అట్లా చెయ్యొద్దు కావ్య, ఇట్లా చెయ్యాలి, ఇట్లా చెయ్యు కావ్య అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. నిజంగా మనకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా దొరకడం కూడా ఒక అదృష్టం కదా. అయితే అడిగిన అనమాట, అక్క నేను బయటికి వెళ్ళలేను, ఏం ఎక్స్ప్లోర్ చేయలేను, బయట వీడియోస్ తీయలేను, నా పరిస్థితి మొత్తం అక్కకు తెలుసు అనమాట. నేను ఇంట్లో ఉంటా, హౌస్ వైఫ్ అని చెప్పేసి అక్కకైతే తెలుసు. బయటికి వెళ్ళి వీడియోస్ తీయలేను, ఇంట్లోనే ఉండి ఏం చేయాలి, కంటెంట్ ఏమి ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి నాకు అది అస్సలు అర్థం కాకుండా అనమాట. ఏం పర్లేదు కావ్య, ఇంట్లో ఉన్న వాటితోనే నువ్వు డైలీ ఏం చేస్తావు, డైలీ రొటీన్ ఏంటి, నువ్వేం చేస్తావు, మీ పిల్లలతో మాట్లాడుకుంటూ వీడియో తీ, పర్లేదు, నీ కంటెంట్ ఏంటో నీ జనాలకు చూపించు, ఫస్ట్ జనాలను అట్రాక్ట్ చేసుకో. వాళ్ళందరికీ అంటే చూసే వాళ్ళందరికీ నీ ఛానల్ గురించి తెలియాలి అంటే నీ ఛానల్ ఏంటి, వాళ్ళందరూ వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకొని నీ ఛానల్ని చూసేలాగా చేసుకో, పర్లేదు, నీకు ఇంట్లో ఎలా వీలైతే అలా నువ్వు డైలీ ఎలా ఉంటావో అదే వీడియో తీసి పెట్టే, ఏం పర్లేదు అని చెప్పేసి అక్క అయితే చాలా గైడ్ చేసేదనమాట, చాలా ఎంకరేజ్ చేసేదనమాట. అఫ్కోర్స్ మా బావ కూడా నాకైతే స్టార్టింగ్ నుంచి నీ ఇష్టం పర్లేదు చేసుకో అని చెప్పిండు అనమాట. చేసుకో అనేది ఏ వీడియోస్ చేసినా ఏమనపోయేది అనమాట. కానీ ఇట్లా గైడెన్స్ చేసే వాళ్ళు కూడా ఒకరు ఉండాలి కదా. నా విషయంలో అయితే నిజంగా అక్క అలా మాట్లాడడం, అలా అక్కంతల అక్క తనంతల తనే నాకైతే ఇలా చెప్పడం నిజంగా చాలా హ్యాపీ మూమెంట్. అప్పటి నుంచి నేనైతే డైలీ ఇలా వ్లాగ్స్ చేయడం కానీ ఇలా అయితే చేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే అస్సలు వ్యూసే రాపోయేది అనమాట. దానికి కూడా అక్క చెప్పేది, ఏం బాధపడకు, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి, ఛానల్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, ఏం కాదు అని చెప్పేసి అక్క అయితే ఎప్పుడు నన్ను అయితే బూస్ట్ లాగా అలా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటూ ఉండేదన్నమాట.
సంధ్యక్కలాగే మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా నాకైతే ఉండాలి. మీ సపోర్ట్ లేకపోతే నా ఛానల్ అయితే ఒక్కడికి కూడా ముందుకు వేయదనమాట. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ అయితే ఇంకా ముందుకు వెళ్తుంది. ఛానల్ ఇంకా గ్రోత్ కావడానికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఎప్పుడు ఉండాలి. ఆ యూట్యూబ్ ఇంత మంచిగా నేనైతే వీడియోస్ చేయడానికి మెయిన్ ఫస్ట్ రీజన్ అయితే సంధ్యక్కనే. ఇక నెక్స్ట్ అయితే మా బావ అనమాట. మా బావ సపోర్ట్ లేకపోతే హస్బెండ్ వద్దంటే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేయలేం కదా. నెక్స్ట్ రీజన్ అయితే మా బావ అనమాట. ఇంకా మా అత్తమ్మ, మా మామయ్య కానీ, మా మమ్మీ వాళ్ళు కానీ, మా డాడీ వాళ్ళు కానీ అందరైతే సపోర్ట్ చేస్తారు, మా రిలేషన్స్ వాళ్ళందరూ. ఇక ఊర్లో వాళ్ళ సంగతి గురించి అయితే మనకు అనవసరం అండి. ఎందుకంటే వాళ్ళ గురించి పట్టించుకుంటే మనం లైఫ్లో అయితే అస్సలు ఎదగలేం కదా. ఎవరు ఏమనుకున్నా సరే మన పని ఏంటి, మన కాన్సెప్ట్ ఏంది, మన జీవితం ఏంది, మనదే ఆలోచించుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. ఎవరు వచ్చి మనకైతే ₹1 దానం చేసి మననైతే ఎవరు ఆదుకోరు అని చెప్పేసి నా ఒపీనియన్. ఏమంటారు మీరు? ఇంకా ఇదన్నమాట నా యూట్యూబ్ జర్నీ. నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎవరి వల్ల స్టార్ట్ చేశాను, ఈ వ్లాగ్లో చెప్పాలి అనుకుంటున్నాను. మొత్తం అయితే చెప్పేసింది అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రైడే రోజు వచ్చేసి మార్నింగే మొత్తం వర్క్ అయితే అన్ని కంప్లీట్ చేసుకొని మా బావకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ తిని చేసుకొని పూజ చేసుకున్నాక ఇంట్లో వర్క్ చేసుకున్న తర్వాత బట్టలు వాష్ చేసి గిన్నెలు వాష్ చేసి ఫ్రైడే డే రొటీన్ అయితే ఆఫ్టర్నూన్ వరకు ఇలా గడిచిపోయిన తర్వాత నేను మా బాబు అయితే ఇలా పెద్ద పనే పెట్టుకున్నాం అనమాట. బియ్యం చెరగడం ఇదైతే నాకు అస్సలు రాదు. ఈరోజు నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్చుకుంటున్నా. లైట్గా అయితే నేర్చుకుంటున్నా. ఒకేసారి అయితే రాదు కదా, ఏ పనైనా సరే ఒకేసారి సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా కాదు కదా. ట్రై చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా వస్తుంది సక్సెస్ అనేది. సక్సెస్ అనే కాదు, ఏ పనైనా అంతే కదా. ఒకేసారి లేచి కూర్చొని నడవమంటే ఎవరు నడవరు కదా, కొంచెం టైం పడుతుంది కదా, అలా అనమాట. బియ్యం అయితే మేమైతే చెరగడానికైతే నేనైతే ట్రై చేస్తున్నా. నాకైతే మా బాపమ్మ నేర్పిస్తుంది అనమాట. అప్పట్లో అయితే మా బాపమ్మ అయితే ఒక 10 బుడ్లు 20 బుడ్ల దాకా తను ఒక్కతే పట్టేదంట. చెప్తుంది నాకైతే, మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మేమైతే అలా బియ్యం పట్టినాం. అలా చూస్తూ టైం అయితే 12 దాటిపోయిందనమాట. ఇంట్లోకి ఇలా ఏదో ఒక క్రాఫ్ట్ చేయాలి అనిపించింది. అందుకే ఇలా అయితే క్రాఫ్ట్ చేస్తున్నా. ఇదైతే కిచెన్లో పెట్టడానికి అని చెప్పేసి నేనైతే చేస్తున్నా. ఇక మీరు చూసేయండి. చూసి వదిలేయడమే కాదండి, ఒక్క లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించింది అని చెప్పేసి. మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదైతే నేను చాలా ఇష్టంగా చేసుకున్నా. నాకు ఇట్లా క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇష్టము. కానీ మా పిల్లలు అస్సలు ఉంచారనమాట. చాలా అంటే చాలా కోతులు. నాకంటే ఫస్ట్ మా కన్నయ్యనే నేను చేస్తా అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేసేంత వరకు నా పక్కనే ఉన్నానమాట. వాడైతే అసలు కొద్దిసేపు కూడా పడుకోలేదు, పక్కనే ఉండి చూస్తున్నారు అమ్మ ఎలా చేస్తుంది అని చెప్పేసి. వీడియో తీస్తున్నా అని చెప్పినా కూడా నా పక్కనే ఉండి నేను పక్క నుండి చూస్తా అమ్మ అని చెప్పేసి మొత్తం అయితే చూస్తున్నాడు నేను ఎట్లా చేస్తున్నా ఏంది అని చెప్పేసి. నేనైతే కిచెన్లో చేసిన కాబట్టి ఇలా రాసుకున్నా అనమాట. ది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈస్ లవ్ అని చెప్పేసి ఇలా రాసుకున్నా అనమాట. అంటే నా ప్రేమనంతా కలిపి అలా వండుతా అని చెప్పేసి అలా రాసుకొని కిచెన్లో అయితే ఇలా అయితే సెట్ చేసి పెట్టినా. ఎట్లుందో ఇక మీరే చెప్పాలి. ఇక మీరు మరి మంచిగా చేయాలి అని ఉండే. నా దగ్గర అయితే ఇంకా దానికి సంబంధించిన బ్రష్ అవన్నీ లేకునే అనమాట. వాటికి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే నేనైతే మా బావతో తెప్పించుకోవాలి, తెమ్మని చెప్పాలి. ఇంకా అయితే నెక్స్ట్ అయితే తెప్పించుకుంటా. ఇంకా అది కూడా అయిపోగానే నెక్స్ట్ నేను ఏం చేసినో తెలుసా, ఇక అది కూడా చెప్తాను, వినండి. కొంచెం ఓపిక తెచ్చుకొని వినండి అబ్బా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక ఆ డోర్ కట్టన్ ఓపిస్తుంది కదా, 1 month బ్యాక్ అయితే మా చెల్లి అయితే స్టిచ్ చేసి పంపించింది అనమాట. నాకైతే ఇప్పుడు కుదిరింది కట్టడానికి ఆ డోర్ కట్టన్ని. మా ఇంటి ముందు నుంచి ఎక్కువ వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి, దుమ్ము అయితే బాగా పడుతుంది. మేము సజ్జ మీద పెట్టుకున్న వస్తువులు అయితే ఎక్కువ దుమ్ము పడుతుందని చెప్పేసి అలా డోర్ కట్టన్ అయితే మా చెల్లితో స్టిచ్ చేయించుకొని నేనైతే ఇట్లా డోర్ కట్టన్ అయితే కట్టిన. ఇప్పుడున్న పరిస్థితిలో కబోర్డ్స్ కొట్టించడం అంటే అది జరగని పరిస్థితి. ఎందుకంటే కబోర్డ్స్ కొట్టించడం అంటే మామూలు విషయం కాదు, ఖచ్చితంగా 1 lakh దాకా అవుతుందని చెప్పేసి ఆల్రెడీ బావ అయితే అడిగి తెలుసుకున్నాను అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమా అని చెప్పేసి నేనే ఇలా సింపుల్గా కట్టానని కుట్టిపించి నేనైతే ఇలా కట్టిననమాట. నా దాంట్లో ఇలా సింపుల్గా అడ్జస్ట్ అవుతే మంచిదని చెప్పేసి నేనైతే మా బావకైతే సర్ది చెప్పిన అనమాట. సరే కానీ ఏంటో బట్టలు చదురుతున్నావు అని అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ అయితే 2 daysలో అయితే మా రిలేటివ్స్లో ఒకరిది పెళ్ళి ఉందన్నమాట. ఇంకా సండే రోజు అనమాట. ఇంకా హడావిడి ఉంటుంది ఖచ్చితంగా. మనం అన్నీ పడేసి కింద పడేసి ఆ రోజే ఎందుకు అని చెప్పేసి నేనైతే ముందు రోజు అన్నీ సెలెక్ట్ చేసుకొని బ్యాంగిల్స్ ఇంకా వాటికి సంబంధించిన అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే ఏ శారీ కట్టుకోవాలని చెప్పేసి నేనైతే ముందే తీసి పెట్టుకుంటున్నాను అనమాట. నాకు, మా అత్తమ్మకు, పిల్లలకు, మా బావకు, మా మామయ్యకు అందరం వెళ్తాం అనమాట. దగ్గర రిలేషన్ వాళ్ళదని చెప్పినా కదా, అందరం వెళ్తాం కాబట్టి అందరికైతే బట్టలు తీసి పెడుతున్నాను.
నాకైతే పట్టు చీరలు అయితే పెద్దగా ఏం లేవు, పెళ్ళికి కొన్న 4 పట్టు చీరలే. ఇంకా తర్వాత కూడా ఎక్కువ అయితే నేనైతే పట్టు చీరలు కొనుక్కోలేదు. లైట్ వెయిట్ శారీస్నే ఎక్కువ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను. పెళ్ళికి ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నారనమాట. 30-35 దాకా పడింది అనుకుంటా, 40 అనుకుంటా, ఎగ్జాక్ట్గా అయితే రేట్ అయితే తెలియదు. ఇదనమాట నా పెళ్లి పట్టు చీర. ఈరోజు నెక్స్ట్ పెళ్ళికి అయితే ఇదే కట్టుకోవాలని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయినా. పెళ్లి చీరను అందరు చాలామంది అయితే దాపెట్టుకుంటారు, నాకైతే అలా దాపెట్టుకోవడం అయితే ఇష్టం లేదు. ఎందుకంటే మనమైతే పెళ్లి రోజే కట్టుకొని చాలామంది అయితే అసలు కట్టుకోరు. నాకైతే అట్లా అని ఏమి ఉండదు, కట్టుకుంటేనే కదా మనకు ఆ శారీ తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడు మళ్ళీ కట్టుకోవాలనుకుంటున్నాను. మా మేనమామ పెళ్ళిలో కట్టుకున్నా, మళ్ళీ అయితే ఈ పెళ్ళిలో కట్టుకోవాలి అనుకుంటున్నాను. అట్లనే హల్దీ ఫంక్షన్కి కూడా ఇంకో శారీ అయితే తీసి నేను పెట్టుకుంటున్నాను అనమాట. మా అత్తమ్మకు వచ్చేసి రెడ్ శారీ తీసిన, ఇదైతే లైట్ వెయిట్ శారీ అనమాట. ఇక అత్తమ్మ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ శారీని అయితే సెలెక్ట్ చేసిన. ఈ శారీకి అయితే మా అత్తమ్మ అయితే వర్క్ వేయించుకుంది, అసలు డిజైన్ అంటారు కదా, ఆ వర్క్ అయితే వేయించుకుంది. ప్లెయిన్ శారీలో వెళ్ళిన బ్లౌజ్ కూడా కుట్టించుకుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మా అత్తమ్మకు నాకైతే సరిపడా బ్యాంగిల్స్ అయితే అన్నీ తీస్తున్నాను. ఇక ఒకేసారి మనం గాజుల పని, చీరల పని అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఇల్లు అయితే మొత్తం గందరగోళం అయిపోతుంది కదా. ఆ రోజు మళ్ళీ పెళ్లి నుంచి అలసిపోయి వచ్చిన తర్వాత అవన్నీ చదువుకోవాలంటే చాలా కష్టం వస్తుంది కదా. ఇలా మనం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇలా సెట్ చేసుకున్నాం అనుకోని, టైం మేనేజ్మెంట్ లాగా మంచిగా ఉంటుంది. నేనైతే ఇట్లా ఫస్ట్ అయితే మా అత్తమ్మకైతే బ్యాంగిల్ సెట్ చేసుకున్న తర్వాత అన్న అయితే సెట్ చేసుకుని ఒక బ్యాగ్లో పెట్టేసుకుని అన్న అయితే పక్కకైతే పెట్టుకున్నా. మీరు కూడా పెళ్ళికి ముందు ఇట్లా చదువుకుంటారా? చదువుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.